సుదేష్ణ ఆ? ఒకసారి వెళ్ళవా? వస్తున్నా. హలో. ఏంటి ఫుల్ జోష్ మీద ఉన్నావు? అఫ్ కోర్స్ ఇవాళ రేపు వీకెండ్. మరి ఏంటి ప్లాన్స్? ప్లాన్స్ ఏం లేదు, జస్ట్ నువ్వు నేను అలా బయటకి ట్యాంక్ బండ్ అది ఇది అని తెలియదు. ఇద్దరేమన్నా? ఎస్. మరి క్యాష్? వాడు కూడా ఉంది కదా, ఓకే వాడిని కూడా తీసుకొని పోదాం. మరి మన పేరెంట్స్? పేరెంట్స్ కొన్నా. మరి Okay. మన కజిన్స్? కజిన్సా? ఏంటి ఇంతమందిని తీసుకొని ఎవరైనా బయటకు వెళ్తారా? అందరితో వెళ్తున్నాయి కదా మనకి ఎంటర్టైన్మెంట్. అందరితో ఉంటే ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది? ఉంటుంది. ఉండదు. మేము రేపు కజిన్స్ అంతా కలిసి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసినాం. నాకా? నీకు కాదు, పేరెంట్స్కి. ఓకే. పేరెంట్స్కి పాద పూజ ప్లాన్ చేసినాం. పూజనా? ఈ పూజ రీజన్ నా వల్ల కాదు. పూజ అంటే నువ్వు అనుకునే పూజ కాదు, మరి పాద పూజ. సో దాని ఇంపార్టెన్స్ ఏంది, దాని విశిష్టత ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను నీకు. ఓకేనా? నీకోసం వస్తా, నచ్చకపోతే మధ్యలో వచ్చేస్తా. నువ్వు నచ్చుతుంది, నువ్వు కంపల్సరీ ఈవినింగ్ వరకు ఉంటావు. సరే చూద్దాం. బట్టలు ప్యాక్ చేసుకో, తొందరగా రెడీ వచ్చేసి వెళ్దాం. ఓకే, 10 minutes. ఓకే. వావ్, ఎంట్రీ అదిరిపోయింది. అసలు ఏం టెంపుల్ ఇది? మమ్మీకి ఇంకా బాగా తెలుసు, అడుగుదాం దా. రామాయపేట ఎల్లమ్మ ఇక్కడ చాలా పవర్ఫుల్ ఎల్లమ్మ. ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు తీస్తారు, కళ్యాణం చేస్తారు. ప్రతి సంవత్సరం ఇస్తారు, 5 ఏళ్ళకు ఒకసారి. ఇంకా చాలా పెద్దగా చేస్తారు, గ్రాండ్గా చేస్తారు. మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. పవర్ఫుల్ దేవత, మంచిగా మొక్కు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? ఓ మేబీ డెకరేషన్. నైస్. మా మామూలు చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఒక నిమిషం ఆగు, నేను మా బావని కలిసి వస్తా. బల్గం పెద్దనా? ఏ వెళ్ళిపోయినావా? అంతేలే, బావల్ని చూడగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయినావు చూడు. ఈ బుడ్డోళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ? హౌ క్యూట్. ఇంత చిన్నప్పుడే అంత డిసిప్లినా? బాగుంది. అండి ఒకసారి ఇక్కడికి రండి. అదేంటి అసలు? ఇక్కడ మనం ఏదైనా కోరిక అనుకొని 2 వేళ్ళు పెట్టి బలంగా కోరుకుంటే కొందరికి అది క్లాక్ వైజ్ మూవ్ అవుతుందంట. చాలామందికి ఆల్రెడీ అయిందని కూడా చెప్పారు. ఓకే. అక్కడ అభి అన్న ఏదో మాట్లాడుతున్నాడు, త్వరగా ఇట్రా. ఈవెంట్ గురించి చెప్తున్నాడు బావ. సరేదా, మనం మన వాళ్ళతో ఉందాం. పద. యాక్చువల్గా పెద్ద మామయ్యకి బిజీ స్కెడ్యూల్ ఉన్నా పూజ ఉందని చెప్పగానే మన కోసం టైం తీసుకొని వచ్చాడు. గ్రేట్. మా బాలుబావ అయితే ఎవరికి ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా సరే, ఏ టైంకైనా సరే ఆలోచించకుండా ముందుంటాడు, సహాయం చేస్తాడు. ఇక మా రాంబావ అంటవా, ఎవరు బాధలు ఉన్నా సరే నవ్విస్తుంటాడు, బాధను మర్చిపోయేలాగా చేస్తుంటాడు. అవును, నేను కూడా ఇది అబ్జర్వ్ చేసిన. చూసినావా, పెద్ద మామయ్య పిల్లలే కాకుండా మిగతా అందరు పిల్లలు కూడా ఎట్లా ఆశీర్వాదం తీసుకుంటున్నారో పాదపూజ చేసి. అప్పుడే కదా నా నుండి మన నుండి మనం అయ్యేది. పద మనం కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని వద్దాం. సుదేష్ణ, నీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. అభిబావ తెలుసు కదా? అభి అన్నయ్య నాకెందుకు తెలియదు? బావకి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉందని తెలుసా? అవునా? నైస్. దేనికి? 1 minute హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇమిటేషన్ డ్యాన్సెస్ చేసినందుకు వచ్చింది బావకి అది. ఓ దట్స్ గ్రేట్ కదా. ఇదే కాకుండా బావ యాక్టింగ్తో పాటు యాంకరింగ్,
డైరెక్షన్ ఇవి కూడా చేస్తాడని తెలుసా నీకు? ఓ నైస్. అంటే అన్నయ్య యాక్ట్ చేస్తాడని తెలుసు, కానీ ప్యారలల్గా ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా? మల్టీ టాలెంటెడ్ అండ్ ఆల్రౌండర్. నైస్. అవునండి, నాకు ఇందాకే పెద్దమ్మ చెప్పింది వంశీ అన్నయ్య ఈ పాద పూజ కోసమే యూఎస్ నుండి వచ్చాడంట కదా. అసలు గ్రేట్. ఫోన్స్ కూడా మాట్లాడడానికి టైం లేని ఈ జనరేషన్లో పేరెంట్స్కి వాల్యూ ఇచ్చి అంత దూరం నుండి ఇంత షార్ట్ టైం కోసం వచ్చిందంటే చాలా గ్రేట్ అండి అసలు. అండ్ చిన్నంటి కూడా కేవలం పిల్లల స్టడీస్ కోసం దుబాయ్లో మంచి జాబ్ వదులుకొని వచ్చింది తెలుసా. ఎంతైనా తల్లిదండ్రులు చేసినంత సాక్రిఫైస్ ఎవరైనా చేస్తారా చెప్పు? అంతే కదా మరి, కరెక్టే. ఇప్పుడు మనకు రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. పద అన్ని రెడీ చేసుకుందాం. ఓకే ఓకే. అబ్బా, అసలు మా అన్నయ్య అల్లుడైనా కానీ కొడుకులాగా అన్నీ ఎంత బాగా చేస్తున్నాడు. బంగారం మా అన్నయ్య. అవునండి, ఇంతకీ నేను అడగడం మర్చిపోయాను, అసలు ఈ పాద పూజ అంటే ఏంటి? దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఏం లేదు సుదేశ్, ఇప్పుడు మన అమ్మా నాన్నలు దేవులతో సమానం కదా. మనకు జన్మనిచ్చి ఇంతటి వారిని చేసిన పేరెంట్స్కి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం. ఈ పాద పూజ వల్ల ఇది మనకు వచ్చిన ఒక చిన్న అవకాశంగా భావిస్తూ ఇది మా కజిన్స్ అందరం కలిసి ఏర్పాటు చేసినాం. అట్లాగే మనం తలని వంచి వాళ్ళ పాదాలు మొక్కినప్పుడు మనలోని అహంకారాన్ని పక్కన పెట్టి వారికి రుణం పడి ఉంటామని సింబాలిక్గా చెప్తూ, అలాగే వారిలో ఉండే పాజిటివ్ ఎనర్జీ మరియు బ్లెస్సింగ్స్ కూడా మనకు వస్తాయి. పేరెంట్స్ని పూజిస్తే ఒక గోదానం, 1000 కాశీ యాత్రలు, 100 సార్లు సముద్ర స్నానం చేసిన ఫలం దక్కుతుంది. అత్తమ్మని అందరూ బాగా ఇష్టపడతారు కదా. అవును, అందరికీ ముద్దుల చెల్లి, ముద్దుల అత్త కదా. చిన్నప్పటి నుంచి బాగా ప్రేమ చేస్తారు. అదే చూస్తే అర్థమవుతుంది. కిట్టు చిన్న అయితే నాకు చిన్నప్పటి నుంచి బాగా ప్రేమ చేస్తారు. మేమంతా కలిసి బాగా ఆడుకునేది అమ్మమ్మ ఊరు వచ్చినప్పుడు. ఇంకొకటే ఏజ్ గ్రూప్ కదా, టైం బాగా స్పెండ్ చేస్తుండే. అండ్ ఈ ఫంక్షన్ కూడా ఇద్దరు దగ్గరుండి అన్ని పనులు అరేంజ్మెంట్స్ దగ్గరుండి చూసుకున్నారు. అవును, శర్వాణి చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది కదా. తను చిన్నప్పుడు చేసిన డ్యాన్స్ కూడా నాకు ఇప్పటికీ గుర్తుంది. అవును, వాళ్ళిద్దరు పిల్లలు కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తారు. ఇంకా నాని గురించి చెప్పేది ఏముంది, వాడు సైలెంట్ అండ్ స్మార్ట్. మా ఇంట్లో చిన్న మహేష్ బాబు. అవునవును, చాలా స్మార్ట్ ఉంటాడు.
అండ్ తేజ కూడా తన ఓన్ బిజినెస్ రన్ చేస్తుంది తెలుసా. చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. నాకు ఎప్పుడన్నా గిఫ్ట్ ఇవ్వాలి అనిపిస్తే తేజ క్లాసెట్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, అక్కడ వెళ్ళి మంచి మంచి అన్ని నా కోసం ఆర్డర్ చేయి. తప్పుతుందా, చేయాల్సిందే. ఈ యొక్క మంచి విలువలు మన నెక్స్ట్ జనరేషన్ కూడా తెలుపుతూ వాళ్ళకు కూడా అవగాహన ఉండాలని ఇది మా యొక్క చిన్న ప్రయత్నం. పాదపూజ తర్వాత ఏం జరిగింది, ఎలా జరిగింది, మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసుకోవాలంటే చూడండి పార్ట్ 2.